అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. నా పేరు విజయశ్రీ. ఈరోజు చందమామ కథల్లో దొంగలను కాచిన ముని అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అన్ని వ్రతాల్లోకి అత్యంత కష్టసాధ్యమైనది మౌనవ్రతం. దానికి అనేక విఘ్నాలు కలుగుతాయి. అదీ కాక మౌనం వహించి అంత మాత్రాన ఈతి బాధలు తొలగవు. పూర్వం సమీకుడనే ఋషి మౌనం వహించడం చేతనే కదా పరీక్షిత్తు ఆయన మెడలో చచ్చిన పామును వేయటము, సమీకుడు కొడుకైన శృంగి పరీక్షితును పాము కరిది చచ్చిపోమ్మని శపించడము మొదలైందంతా జరిగింది. అలాగే సర్వసంగ పరిత్యాగం చేసి కూడా తన మౌనంతో అనేక చిక్కులు తెచ్చుకున్న మరొక మునిని గురించి చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక ముని ఒక అరణ్యంలో తపస్సు చేసుకోవడానికి వచ్చాడు. ఆయన సర్వసంగ పరిత్యాగం చేసి లోకంతో ఎలాంటి సంబంధాలు లేకుండా నిర్జన ప్రాంతంలో ఒంటరిగా ఉండి మౌనవ్రతం పట్టి జలాహారము ఫలాహారము చేస్తూ ఎక్కువసేపు తపస్సమాధిలోనే ఉంటూ ఉండేవాడు. తాను తపస్సు చేసుకునే చోట జనసంచారం సాగనప్పుడు ఆయన ఆ స్థలాన్ని విడిచిపెట్టి మరొక నిర్జన ప్రాంతాన్ని చూసుకుంటూ ఉండేవాడు. ఇలా ఆయన చోట్లు మారుతూ మరాల దేశంలోని కొండల మధ్య ఉండే ఒక అరణ్యంలో తపస్సు చేసుకోవడానికి వచ్చాడు. అది దుర్గమైన ప్రదేశం. చుట్టుప్రక్కల అనేక మైళ్ళ దూరంలో ఎక్కడా జననివాసం అన్నది లేదు. కొండల మధ్యగా చిన్న ఏరొకటి పారుతూ ఉన్నది. కొండల చుట్టూ దట్టమైన కీకారణ్యం ఉన్నది. ఆ ప్రదేశం అన్ని విధాలా తన తపస్సుకు తగినదని, అక్కడ తనకు తపోభంగం ఎంత మాత్రమూ కలగదని ముని అనుకుని అక్కడ చేరాడు. కానీ అది నిజంగా జనసంచారం లేని స్థలం కాదు. మరాళ దేశానికి చెందిన గజదొంగల ముఠా ఒకటి అప్పుడప్పుడు అక్కడికి వచ్చి తాము కొల్లగొట్టిన సొత్తును అక్కడి కొండల్లో ఉన్న ఒక రహస్య గుహలో దాచుకుంటూ ఉండేది. రాజభటులు దొంగల్లో ఎవరిని కానీ తరిమినప్పుడు వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి కీకారణ్యంలో దాక్కుంటూ ఉండేవారు. ముని ఆ ప్రాంతానికి వచ్చిన కొద్ది రోజులకే తెల్లవారుజామున దొంగల నాయకుడు తన అనుచరులతో సహా దొంగిలించిన సొత్తు తీసుకుని అక్కడికి వచ్చాడు. తపస్సమాధిలో ఉన్న ముని మొట్టమొదటిసారిగా వారి కంటపడ్డాడు. వీడెవడో మనకు దాపరించాడేమిటి అని దొంగల నాయకుడు తన వెంట ఉన్న అనుచరులతో అన్నాడు. వీడు నిజమైన మునో, మన రహస్యాలు తెలుసుకునేందుకు ముని వేషం వేసుకుని ఇక్కడికి వచ్చిన గూఢచారు అన్నాడు మరొక దొంగ. నిజమైన ముని అయినా వీడిక్కడ ఉండటం మనకు ప్రమాదమే. వీడికి మన రహస్య స్థలాలన్నీ తెలిసిపోతాయి. రాజభటులు మనవి తరుముకుంటూ ఈ కొండల్లోనికి వచ్చారంటే వీడిని బాధించైనా మన సంగతి చెప్పిస్తారు అన్నాడు మరొక దొంగ. అందుచేత వీడిని కైలాసానికి పంపించడమే మనకు క్షేమం అని మరొక దొంగ అన్నాడు. మిగిలిన దొంగలంతా ఇదే మంచిదన్నారు. కానీ దొంగల నాయకుడు తొందరపడక మునిని సమీపించి, స్వామి, మీరు తపస్సు చేసుకోదలిస్తే మరి ఎక్కడికైనా వెళ్ళండి. ఇది మేముండే ప్రదేశం. మేము ఈ కొండలకు అరణ్యాలకి రాజులం. మీకు మాకు పొత్తు కలవదు. అందుచేత వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు తపస్సమాధి నుంచి మేలుకొన్న ముని కళ్ళు తెరిచి చూశాడు. కానీ దొంగల నాయకుడన్న దానికి సమాధానం చెప్పలేదు. మునికి చెవుడేమోనని దొంగల నాయకుడు ఆ మాటే మరింత గట్టిగా అరిచి చెప్పాడు. అయినప్పటికీ ముని సమాధానం ఇవ్వలేదు. చూస్తామేమిటి, కత్తి తీసి తల నరికేయక అన్నారు మిగతా దొంగలు. దొంగల నాయకుడు కత్తి దూసి ముని తల నరకడానికి ఎత్తాడు. ముని తన చెయ్యి పైకెత్తి వాడి చేతిని పట్టుకున్నాడు. వెంటనే దొంగల నాయకుడు కెవ్వు నరిచి కత్తిని జారవిరిచాడు. వాడి చేతికి ముని చెయ్యి ఎర్రగా కాలిన ఇనుములాగా తగిలింది.
ముని మౌనం చాలించి, నాయనా, నిన్ను ఘోర నరకం నుంచి తప్పించడానికి నీ ప్రయత్నాన్ని భంగపరిచాను. నాకు చావటానికి ఏమీ అభ్యంతరం లేదు, కానీ నన్ను చంపిన పాపం నిన్ను జన్మజన్మలకు విడవదు. నాకు నీపై ఏమీ ఆగ్రహం లేదు. నీ దారిని నీవు వెళ్ళు అన్నాడు. దొంగల నాయకుడు మునుముందు సాగిలపడి, మీ మూలంగా మా రహస్యాలు బయటపడతాయేమోనని మాకు భయం. వాటిని భద్రంగా కాపాడుతానని మాట ఇవ్వండి స్వామి. మీ వల్ల మాకు అపాయం కలగనంతకాలము మీరు నిశ్చింతగా తపస్సు చేసుకోవచ్చు అన్నాడు. నేను ఒకరికి ఎందుకు అపాయం చేస్తాను నాయన? ఎవరి పాపకర్మాన వారినే కట్టి కొడుపుతుంది. మీరు మంచిగా ఉంటే మీకు ఎవరి నుంచి ఎటువంటి హాని జరగదు అన్నాడు ముని. అటు తర్వాత దొంగలు ముని జోలికి వెళ్ళలేదు. కొద్ది రోజులు గడిచింది. దొంగలు తమ మానాన దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. ఒకనాటి తెల్లవారుజామున దొంగల నాయకుడిని తరుముకుంటూ రాజుగారి సైన్యానికి చెందిన సైనికులు, దండనాయకుడు వచ్చారు. దొంగల నాయకుడు తమ రహస్య స్థానం చేరుకుని దాక్కున్నాడు. రాజుగారి సైనికులు, దండనాయకుడు కొంచెం ఆలస్యంగా ముని ఉన్న చోటుకు వచ్చి అటు ఇటు చూశారు. తాము తరుముకు వచ్చిన మనిషి ఎటు వెళ్ళాడో వారికి అంతు చిక్కలేదు. ఎటు వెళ్ళడానికి మార్గం ఉన్నట్టే వారికి కనబడలేదు. దండనాయకుడు మునిని సమీపించి, స్వామి, ఇటుగా మనిషి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మీరేమైనా చూశారా అని అడిగాడు. ముని అప్పుడే తపస్సమాధి నుంచి మేలుకొని కళ్ళు తెరిచాడు. కానీ దండనాయకుడు ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. దండనాయకుడు 2-3 సార్లు అదే ప్రశ్న వేశాడు. కానీ ముని సమాధానం ఇవ్వలేదు. నీవే పెద్ద దొంగలాగున్నావు. మేము తరుముకు వచ్చినవాడు గజ దొంగ. వాడిని పట్టుకోవడానికి నీవు మాకు సహాయం చేయకపోతే నీవు కూడా వాడితో సమంగా దండారుహుడివే అవుతావు. అందుచేత నీకు ఆ దొంగను గురించి తెలిసినంత చెప్పకపోతే నేను ఇప్పుడే శిరచ్ఛేదం చేస్తాను అంటూ దండనాయకుడు కత్తి ఎత్తాడు. అయితే ముని అప్పటికీ సమాధానం చెప్పకపోగా మెడ నరకమన్నట్టుగా తల వంచాడు. ఆ సమయంలో పొదల చాటు నుంచి దొంగల నాయకుడు బయటకు వచ్చి, ఆయన తపస్సు చేసుకునే పుణ్యాత్ముడు, ఆయన్నేమీ చేయకండి, నేనే దొంగను, నన్ను పట్టుకుపోండి అని దండనాయకుడితో అన్నాడు. దండనాయకుడు అతని చేతులకు సంకెళ్ళు తగిలించి పట్టుకుపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. దొంగల నాయకుడు తనను చంపవచ్చినప్పుడు చెయ్యి పట్టి నిరోధించిన ముని దండనాయకుడు చంపవచ్చినప్పుడు ఎందుకు తల వంచాడు? తనను చంపిన పాపం దొంగల నాయకుడుకు చుట్టుకుంటుందేమోనన్న విచారం వెలిబుచ్చిన మునికి అలాంటి పాపమే దండనాయకుడికి చుట్టుకుంటుందన్న విచారం ఎందుకు లేకపోయింది? సర్వసంగ పరిత్యాగం చేసి తపస్సు చేసుకునే మునికి రాజుద్యోగం మీద కన్నా దొంగల నాయకుడి పైన హెచ్చాభిమానం దేనికి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మునికి పక్షపాతం ఏమీ లేదు. దొంగల నాయకుడు ఆయనను చంపి ఉంటే ఆ పాపం వాడికి చుట్టుకునేది. కానీ దండనాయకుడు మునిని చంపితే అతనికి ఏమీ పాపం ఉండదు. అతని దృష్టిలో రాజశాసనాన్ని బట్టి ముని దండ్యుడే. ఎందుకంటే ముని దండనాయకుడికి దొంగ ఆచూకీ తెలిసి కూడా చెప్పలేదు. కనుకనే ముని దండనాయకుడి చేతిలో చావటానికి సిద్ధమయ్యాడు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమే తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు గజ ఈతగాడు అనే మరో చక్కని చందమామ కథను విందాం. చాలా ఏళ్ల క్రితం పశ్చిమ సముద్ర తీరాన కేరళ రాజ్యానికి చెందిన ఒక దీవి లక్కదీవులకు కొంచెం దూరంలో ఉండేది. అది చాలా వరకు రాతిమయంగా ఉండడం చేత అక్కడ వ్యవసాయానికి, ఇతర వృత్తులకు అవకాశం ఉండేది కాదు. కనుక ఆ దీవిలో నివసించేవారు ప్రధానంగా చేపల పట్టి జీవించేవారు, పశువులను పోషించేవారు అయి ఉండేవారు. అక్కడి బెస్తల్లో కొందరు నావికులుగా వెళ్ళిపోయేవారు. మరికొందరు సముద్రం అడుగుకు వెళ్ళి ముత్యపు చిప్పలు, పగడపు రాళ్ళు తెచ్చి వాటిని దీవిలోని వర్తకులకు అమ్మి పొట్ట పోసుకునేవారు.
ఆ దీవిలో ఉండే ఒక ముసలి బెస్తవాడికి చాలామంది కొడుకులు. వారిలో చాలామంది చేపలు పట్టడంలో తండ్రికి సహాయం చేసి తాము కూడా అదే వృత్తిని అవలంబించారు. ఒకరిద్దరు వర్తక నౌకలలో పనులు సంపాదించుకున్నారు. వారిలో ఆఖరివాడు చిన్నతనం నుంచి ఒక చిత్రమైన ప్రకృతి కలవాడు. చేపలు తన్నుకుని చావటం వాడు చూడలేకపోయేవాడు. చిన్నతనంలో వాడు తీరానికి వెళ్ళి తన తండ్రి అన్నలు పట్టుకొచ్చిన చేపలను తట్టల్లో మోసుకుపోయేటప్పుడు ఏ చేపలోనైనా ప్రాణం ఉన్నట్టు తెలిస్తే దాన్ని వెంటనే నీటిలోకి విసిరివేసేవాడు. ఒక్కొక్కసారి వాడు ఇంటికి చేరేసరికి తట్టలో సగం చేపలు కూడా ఉండేవి కావు. ఈ విధంగా వాడు భూతదయ కలిగి ఉండటం చేత వాడికి చేపలు పట్టే వృత్తి అబ్బలేదు. కానీ వాడికి సముద్రమన్నా చేపలన్నా అంతులేని ప్రేమ. ఎందుకు పనికిరాని మొద్దు అని తల్లిదండ్రుల చేత తిట్లు తిని వాడు సముద్ర తీరానికి వెళ్ళి గంటల తరబడి కూర్చునేవాడు. సముద్రంలో ఈతలు కొట్టేవాడు. భూమి మీద కన్నవాడికి సముద్రం అడుగున ఎక్కువ వింతలు, రంగులు, ఆకర్షవంతమైన దృశ్యాలు కనిపించేవి. అందుచేత వాడు నీటి అడుగున చాలాసేపు ఉండటం అభ్యాసం చేసి అట్టడుగు సముద్రములో సంచరించటము, అక్కడ ఉండే వింత వింత చేపలను, పగడపు చెట్లను, విచిత్రమైన కాంతులను చూసి ఆనందించడము సాగించాడు. పెరిగి పెద్దవాడయ్యేసరికి వాడు వెళ్ళినంత సముద్రపు లోతుకు వెళ్ళి నీటి అడుగున వాడున్నంతసేపు ఉండగలవాడు. ఆ దీవిలో ఒక్కడు కూడా లేడు. వాడికి చేప మనిషి అని అందరూ పేరు పెట్టారు. వాడు ఉదయమే వెళ్ళి పగలంతా సముద్రంలో గడిపి చీకటి పడ్డాక ఇంటికి తిరిగి వచ్చి తాను ఆ రోజు చూసిన వింతలన్నీ తన అన్నలకు వర్ణించి చెప్పేవాడు. సముద్రం అడుగున మునిగిపోయిన పడవలు ఉండేవి. వాటి పగుళ్ళలో నీటి మొక్కలు పెరిగేవి. పగడపు శిలల మీద శాఖలు శాఖలుగా ఎర్ర తెల్ల పగడపు కొమ్మలు ఉండేవి. నీటిలో మృత్యపు చిప్పలు, నక్షత్రపు చేపలు, కనీ విని ఎరగని గాజులాట చేపలు ఎన్నో ఉండేవి. వాటినన్నింటినీ వాడు వర్ణిస్తూ ఉంటే అన్నలు వినిపించుకోక వాడికి నిశ్చయంగా పిచ్చి అనుకునేవారు. వాడికి గాలి సోకిందేమోనని వాడి తల్లి తాయెత్తులు కట్టేది. కానీ తాయెత్తులతో వాడి ధోరణి మారలేదు. పైగా వాడికి గొప్ప ఖ్యాతి వచ్చింది. చేప మనిషి అనే మాట దీవిలో అందరి నోట వినబడి చివరకు ఆ దేశపు రాజు దాకా వెళ్ళింది. అందుచేత రాజుగారు వాడిని ఒకసారి తన భవనానికి పిలిపించాడు. వాడు రాజుగారి దర్శనానికి వెళ్ళినప్పుడు రాజుగారి కూతురు 17 ఏళ్ల పిల్ల కూడా అక్కడే ఉన్నది. ఏమిరా, నువ్వు ఎంత లోతు సముద్రం అడుక్కైనా దిగగలవట? సముద్రాన్ని గాలించడంలో నీకు ఈడైన వాడు ప్రపంచంలో లేడట. ఆ మాట నిజమేనా అని రాజు అడిగాడు. ఇతరుల మాట నాకు తెలియదు మహారాజా అన్నాడు వాడు. నీ శక్తి చూస్తాం అంటూ రాజుగారు అప్పటికప్పుడే తన విహార నౌకలో తన కుమార్తెతో పాటు వాణ్ణి కూడా ఎక్కించుకుని సముద్ర మధ్యానికి నౌక నడిపి ఒక బంగారు పాత్రను సముద్రంలో గిరవాటు వేసి దాన్ని తీసుకురా అన్నారు. వాడు సముద్రంలో మునిగి అడుక్కు చేరి బంగారు పాత్రను తీసుకుంటూ అక్కడే ఉన్న పగడపు కొమ్మ ఒకటి విరిచి పైకి వచ్చాడు. వాడు ఆ పగడపు కొమ్మను రాజకుమార్తెకి ఇచ్చి బంగారు పాత్రను రాజుకి ఇవ్వబోయాడు. అది నీవే ఉంచుకో, ఇంతకన్నా కష్టమైన పని చెబుతాను, చేస్తావా అన్నాడు రాజుగారు. చెప్పండి, నాకు చేతనైతే చేస్తాను అన్నాడు వాడు. నీవి దీవి చుట్టూ ఉన్న సముద్రం దిగువ భాగం అంతా తిరిగి అక్కడ విశేషాలు నాకు చెప్పాలి అన్నాడు రాజు. చాలా దూరం అన్నాడు వాడు. నాకు తెలుసు, నీకు కావలసినంత వ్యవధి తీసుకో, అవసరమైనప్పుడు విశ్రాంతి కూడా తీసుకో, కానీ దీవిని చుట్టి అక్కడ విశేషాలు తెలుసుకోకుండా మాత్రం నా దగ్గరికి తిరిగి రాకు అన్నాడు రాజు. అయితే ఇక్కడే ఉండండి అని వాడు రాకుమార్తె కేసు చూసి సముద్రంలో మునిగాడు. వాడు తిరిగి రావటానికి 3 మాసాలు పట్టింది. మహారాజా, మా దీవికి అడుగున 3 బ్రహ్మాండమైన రాతి కొండలు ఆధారంగా ఉన్నాయి. వాటి తాలూకు రాయి మామూలు కొండరాయి కన్నా చాలా బలమైనది.
అయితే వాటిలో ఒకటి నశించిపోతున్నది అన్నాడు వాడు రాజుతో. నశించిపోతున్నదా? ఎందుకు అని రాజు అడిగాడు. దానికి దిగువ భాగంలో అగ్ని ప్రజ్వలుతున్నది. అది రాతిని ధ్వంసం చేస్తున్నది. ఆ అగ్ని ఉన్న ప్రాంతంలో చాలా మేర ఒక్క నాచు మొక్క కానీ ఒక చిన్న చేప కానీ లేదు అన్నాడు వాడు. నీటి అడుగున అగ్ని ఏమిటి అన్నాడు రాజు. మహారాజా, అది మామూలు అగ్ని కాదు, అది బడబాగ్ని. నీరు దాన్ని చల్లార్చలేదు అన్నాడు వాడు. బడబాగ్ని అనే మాట విన్నాను కానీ ఎన్నడూ చూడలేదు. కొంచెం అగ్ని తెచ్చి చూపించు అన్నాడు రాజు. అగ్నిని తీసుకురావడం ఎలా మహారాజా అన్నాడు వాడు. నేనేం చెప్పగలను, అది నీకే తెలియాలి అన్నాడు రాజు. వాడు మళ్ళీ సముద్రం అడుక్కు వెళ్ళాడు. అగ్నిని సమీపించడానికి వాడు విశ్వ ప్రయత్నాలు చేశాడు. చేతులు కాళ్ళు ఒళ్ళు కాలాయి. వాడు కాలిన శరీరంతో విహారనౌక వద్దకు తిరిగి వచ్చి అగ్నిని తీసుకురావడం నాకు సాధ్యం కాలేదు మహారాజా, ఇదిగో దాని సాక్ష్యం అంటూ తన చేతులు కాళ్ళు ఆయనకు చూపాడు. ఇప్పుడు నీ మాట నమ్మగలను, నీవు నిజంగా అపూర్వమైన ఈతగాడివే అన్నాడు రాజు. ఈసారి అగ్నిని చాలా దగ్గరగా చూశాను మహారాజా. అది ఒక కొండను చాలా భాగం తినేసింది. దీవికి త్వరలోనే గొప్ప ప్రమాదం రానున్నది అని నా నమ్మకం అన్నాడు వాడు. రాజుగారి వాడి మాటల మీద నమ్మకం ఉంచి ఆ దీవిలో ఉండే వారందరినీ దీవి వదిలి రావాల్సిందని ఉత్తర్వు చేశాడు. వారికి నివాసయోగ్య ప్రదేశాలు ఏర్పాటు చేశాడు. దీవిని మనుషులు పశువులు విడిచిపెట్టిపోయిన కొద్ది రోజులకే ఆ దీవి మీద భయంకరమైన భూకంపాలు కలిగి 1 మాసం రోజుల లోపల దానిలో ఒక్కొక్క భాగమే సముద్ర జలంలోనికి ఒరిగిపోయింది. రాజు చేప మనిషిని పిలిపించి, నీ ప్రజ్ఞ వల్ల అనేక వేల మంది ప్రాణాలు దక్కాయి, ఏమి బహుమతి కోరుకుంటావో కోరుకో అన్నాడు. వాడు రాజకుమార్తె కేసు చూసి జవాబు చెప్పలేదు. తన కూతురు అభిప్రాయం అది వరకే తెలుసుకుని ఉన్న రాజు వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేసి తన వద్దనే ఉంచుకున్నాడు. ఇప్పుడు చురుకైన పిల్ల అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒకప్పుడు వజ్రదత్తుడు అనే రాజు తన ప్రజల యోగక్షేమాలు కొనుక్కుని ప్రజారంజకంగా పరిపాలించడానికి గాను తరచూ మారువేషంలో తిరుగుతూ ఉండేవాడు. ఆయన వెంట సాధారణంగా సూక్ష్మబుద్ధి అనే మంత్రి కూడా ఉంటూ ఉండేవాడు. ఒకనాడు రాజు మంత్రి వర్తకుల దుస్తులు ధరించి నగరు దాటి గ్రామాల వెంట తిరుగాడుతుండగా ఒక గ్రామంలో ఒక గుడిసెలో నుంచి విచారకరమైన మాటలు వినిపించాయి. రాజు ఆగి ఆ మాటలు విన్నాడు. ఏం చేయాలో నాకు తోచడం లేదు. నా వల్ల ఏమీ కాదు. మీ అమ్మను ఈశ్వరుడే బతికించాలి అని గుడిసెలో ఎవరో అంటున్నారు. ఈ మాటలు విని జాలిపడి రాజు మంత్రితో సహా గుడిసె వాకిలి వద్దకు వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. లోపల ఒక పేద రైతు అరుగుపైన నెత్తిన చేతులు పెట్టుకుని విచారంగా కూర్చుని ఉన్నాడు. గుంజను ఆనుకుని నిలబడి అతని కూతురు ఏడుస్తున్నది. పక్కన చాప మీద రైతు భార్య మూలుగుతూ పడుకొని ఉన్నది. ఎవరో కొత్త వాళ్ళు గడపలో కనబడటం చూసి రైతు అరుగు మీద నుంచి దిగి నిలబడ్డాడు. నీకు వచ్చిన కష్టమేమిటి? సాధ్యమైతే సహాయం చేస్తాను అన్నాడు మారువేషంలో ఉన్న రాజు. అయ్యా, నేను కటిక పేదను. నా భార్య జబ్బుతో ఉన్నది. వైద్యం చేయించాలంటే 20 రూకలు కావాలి. ఎవరైనా ధర్మాత్ములు బదులిస్తే 1 నెల లోపల తీర్చుకుంటాను, కానీ ఇచ్చేవారు లేరు. ఎవరినో అడిగి చూశాను. తెగనమ్మటానికి తాకట్టు పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు అన్నాడు రాజు. నీకు కావలసిన 20 రూకలు నేను ఇస్తాను, కానీ నెల లోపుగా ఎలా తీరుస్తావు అని అడిగాడు రాజు. కూలి చేసి సంపాదించే దానిలో ఏదో విధంగా కొంత మిగిల్చి ఇస్తాను అన్నాడు రైతు. సరే, 20 రూకలు తీసుకో అంటూ రాజు మంత్రికి సైగ చేశాడు. మంత్రి తన వద్ద ఉన్న సంచిలో నుంచి 20 రూకలు ఎంచి ఇచ్చాడు. రైతు ఆశ్చర్యంతోనూ కృతజ్ఞతతోనూ వాటిని తీసుకుంటూ, తమ ఎవరో ఎక్కడ ఉంటారో, ఈ ఇచ్చిన దానికి వడ్డీ ఎంత కోరుతారో అన్నాడు. వడ్డీ అవసరం లేదు, కానీ సరిగా 1 రోజులకు బాకీ తీర్చాలి. ఇవాళ శుక్ల చతుర్థి. పై శుక్ల చతుర్థి నాడు సాయంకాలం సూర్యాస్తమయ వేళ నగరంలో వినాయకుడు గుడి వద్దకు డబ్బు తీసుకురా.
మేము అక్కడే ఉంటాం అని చెప్పి రాజు మంత్రితో సహా ముందుకు సాగి వెళ్ళాడు. భగవంతుడే ఈ మనిషి రూపంలో వచ్చి తనను ఆదుకున్నాడనుకుని రైతు తన భార్యకు శ్రద్ధగా చికిత్స చేయించాడు. చికిత్స ఫలించి ఆమె కోలుకుని త్వరలోనే మామూలు మనిషి అయ్యింది. కానీ నెల గడువు తీరేసరికి రైతు 20 రూకలు పోగు చేయలేకపోయాడు. కొంచెం కొరతైనది. తక్కువ డబ్బుతో వారి వద్దకు వెళ్ళటానికి సిగ్గేసి అతను వినాయకుడు గుడి వద్దకు వెళ్ళక మిగతా డబ్బు కూడా చేరిన తరువాతనే వారి ఎదుటపడి డబ్బిచ్చి క్షమాపణ చెప్పుకుందాము కదా అనుకున్నాడు. గొడుగు తీరిన మర్నాడు శుక్ల పంచమి నాడు సాయంకాలం వేళ రాజు మంత్రి పూర్వంలాగే మారువేషాలు వేసుకుని రైతు గుడిసె ముందుకు వచ్చి ఎవరు లోపల అని కేక వేశారు. నేనేనండి అంటూ రైతు కూతురు లోపల నుంచి వచ్చి వాళ్ళని చూసి కనపడని లోపల బాగానే ఉంది, అంతా వెలిగే, చీకటేమీ లేదు అన్నది. రాజు ఆమె మాట ఏమీ అర్థం కాక మంత్రి కేసు చూశాడు. మంత్రి ముఖాన చిరునవ్వు చూస్తే ఆయన ఆ పిల్ల మాటలు అర్థమైనట్టు కనబడింది. మీ నాన్న ఎక్కడ అని మంత్రి ఆ పిల్లని అడిగాడు. పైకెక్కి సూర్యదేవుడి కన్ను కప్పబోయాడు అన్నదామె. మీ అమ్మ ఏమైంది అని అడిగాడు మంత్రి. బావి స్తంభం నీటి నుంచి డబ్బులేరుకు రాబోయింది అన్నదామె. అయితే నువ్వేం చేస్తున్నావు అని మంత్రి మళ్ళీ అడిగాడు. బంగారం నుండి వెండి తీసి అగ్గిలో పెట్టాను, అన్నీ మోసే మొద్దుకు ముద్ద వేసి మురుగు పెడతాను అన్నదామె. మేం వస్తామని మీ నాన్నకు తెలీదా అన్నాడు మంత్రి. ఇప్పుడు పాత చెప్పులు అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక గ్రామంలో సుబ్బయ్య అనే కాపు ఒకడు ఉండేవాడు. అతను తనకున్న కొద్ది పొలాన్ని తానే స్వయంగా చేసుకుని అందులో కాయలు కూరలు పెంచి వారానికి ఒకసారి బస్తీకి తీసుకుపోయి అమ్మి బస్తీ నుంచి ఇంటికి కావలసిన సరుకులు తెచ్చుకుని కాలక్షేపం చేస్తున్నాడు. బస్తీకి వెళ్ళినప్పుడల్లా సుబ్బయ్య అక్కడ దేవాలయానికి వెళ్ళి తప్పక దేవుడి దర్శనం చేసుకుని మరీ ఇంటికి బయలుదేరేవాడు. ఒకసారి సుబ్బయ్య బస్తీకి బయలుదేరేటప్పుడు ఉత్త కాళ్ళతో బయలుదేరాడు. కారణం ఏమిటంటే అతని పాత చెప్పులు బొత్తిగా పనికి రాకుండా అరిగి కన్నాలు పడిపోయాయి. అందుచేత అతను ఈసారి కూరలమ్మిన డబ్బుతో మంచి బస్తీలో కొత్త చెప్పులు కొనుక్కున్నాడు. వాటితోనే అతను దేవాలయానికి వచ్చి చెప్పులు బయట విడిచి దేవుని దర్శనం చేసుకోవడానికి గుడి లోపలికి ప్రవేశించాడు. ఆ ఆలయం సమీపంలోనే కోటయ్య అనే చిల్లరంగడి వ్యాపారస్తుడు ఉంటున్నాడు. అతను కూడా ఆలయానికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుని సుబ్బయ్య లోపలికి పోతూ ఉండగా తాను బయటకు వచ్చాడు. ఆలయం వెలుపలికి రాగానే కోటయ్యకు సరికొత్త చెప్పుల జత కనపడింది. లోభ స్వభావుడైన కోటయ్యకు వీలుంటే వాటిని సంగ్రహించాలని పుట్టింది. వాటిని కాళ్లకు తొడుక్కున్నాడు. ఆ చెప్పులు అతని కోసమే కుట్టినట్లుగా సరిపోయాయి. కొద్ది క్షణాల పాటు కోటయ్య అటు ఇటు తిరిగాడు. ఎవరూ అతన్ని అటగించలేదు. ఆ చెప్పుల తాలూకు మనిషి ఎవడు ఆ దాపులు లేడని నిర్ధారణ చేసుకుని కోటయ్య చెప్పుల కోసం ఇంటికి వెళ్ళే పని కూడా లేదు కనుక కొత్త చెప్పులతో తిన్నగా దుకాణానికే వెళ్ళాడు. కోటయ్య బయలుదేరిన కొద్ది క్షణాలకే సుబ్బయ్య ఆలయంలో నుంచి వచ్చి తన కొత్త చెప్పులు లేకపోవడం గమనించాడు. ఎవరైనా పొరపాటున వేసుకుని పోయి ఉంటారా అనుకోవటానికైనా మరొక జత చెప్పులు అక్కడ లేవు. తన చెప్పులు ఎవరో దొంగతనం చేశారు. దేవుడి సన్నిధినే దొంగతనం జరిగిపోయింది. దేవుడి దర్శనం కోసం వచ్చిన వాడే దొంగతనానికి పాల్పడ్డాడు. ఎంతో సాహసించి కష్టార్జితం వెచ్చించి కొత్త చెప్పులు పోయేసరికి సుబ్బయ్య ప్రాణం చివ్వుక్కుమన్నది. ఆ చెప్పుల జాడ కొనుక్కోకుండా గ్రామానికి తిరిగి వెళ్ళటానికి అతనికి బుద్ధి పుట్టలేదు. అతను వేగంగా నడుచుకుంటూ అంగళ్ళ బజారు కేసి బయలుదేరాడు. కొద్దిసేపట్లోనే సుబ్బయ్య ముందు నడిచిపోతున్న కోటయ్య కనిపించాడు. కోటయ్య కాళ్ళకున్నవి కొత్త చెప్పులే. మనిషి కూడా తనకు గుడిలో ఎదురైన మనిషిలాగే ఉన్నట్టు సుబ్బయ్యకు తోచింది. అందుచేత అతను కోటయ్య వెనకే వెళ్తే
అతను దుకాణం దాకా వెళ్ళాడు. కోటయ్య దుకాణం ముందు చెప్పులు వదిలి లోపలికి వెళ్ళారు. అప్పుడు సుబ్బయ్య ఆ చెప్పులను జాగ్రత్తగా పరీక్షించి అవి తన కొత్త చెప్పులేనని రూఢీ చేసుకున్నాడు. ఎందుకంటే కొనక ముందే సుబ్బయ్య చెప్పులను ఎంతోసేపు పరిశీలించి ఉన్నాడు కనుక. ఈ లోపల కోటయ్య సుబ్బయ్యను గమనించి, ఏం కావాలి? మంచి చింతపండు వచ్చింది, తీసుకుంటావా అని అడిగాడు. తాను కాజేసిన కొత్త చెప్పులా మనిషివేనని కోటయ్యకు తెలియదు. నాకేమీ అక్కర్లేదండి, నా చెప్పుల కోసం వచ్చాను అన్నాడు సుబ్బయ్య. కోటయ్య గుండె గుబుక్కుమన్నది. కానీ మరుక్షణమే అతను ఈ పల్లెటూరు పేద రైతును బుకాయించి నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే చెప్పులు దొంగిలించిన లాభం కంటే ఈ చిన్నకారు మనిషి చేత దొంగ అనిపించుకోవడం వల్ల కలిగే పొరుగు నష్టం చాలా ఎక్కువ. అందుచేత కోటయ్య గుడ్లు నిమిరి, ఏమన్నావురా అన్నాడు. సుబ్బయ్య ఏమీ బెదరలేదు. అతను మర్యాదగానే, మీరు గుడి నుంచి వస్తూ ఏమరపాటున వాటిని తెచ్చుకుని ఉంటారు, నా చెప్పులు నేను తీసుకుపోతా అంటూ చెప్పుల్లో కాళ్ళు పెట్టబోయాడు. నీ చెప్పులు నేను కాజేశానంటావా? నాకు దొంగతనం అంటగంటావెట్రా? మంచి ఎత్తే వేశావా అన్నాడు కోటయ్య పెద్దగా గొంతెత్తి. నీకు దొంగతనం అంటగట్టనా? చెప్పులు నావన్నాను అన్నాడు సుబ్బయ్య. ఆ చెప్పులు తనవని సుబ్బయ్య రుజువు చేసుకోగలడని కోటయ్యకు తోచలేదు. అదీ కాక తాను ఆ చెప్పులు సుబ్బయ్య అయి ఉంటాయని ఒప్పుకుంటే 10 మంది తిరుగుతున్న చోట తాను దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నట్టే అవుతుంది. వీధిని వెళ్ళేవాళ్ళు కొందరు ఆగి జరిగిందంతా వింటున్నారు కూడాను. పోరా దొంగ వెధవ అని కోటయ్య సుబ్బయ్యను దుకాణంలో నుంచి బయటికి గెంటబోయాడు. సుబ్బయ్య, నా చెప్పులు, నా కొత్త చెప్పులు అని కేకలు పెట్టాడు. మరింతమంది చేరారు. ఆ చెప్పులు ఎక్కడ కొన్నామని కొందరు సుబ్బయ్యని అడిగారు. వీధిని వెళ్ళే మాదిగవాడ దగ్గర కొన్నానని సుబ్బయ్య చెప్పాడు. చూడవై, ఆ చెప్పులు నీవని రుజువు చేసుకోలేవు. అవతల పెద్ద మనిషి తనమంటున్నాడాయే. అందుచేత ఇది మధ్యవర్తులు పరీక్షించే విషయం కాదు. న్యాయాధికారి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చెయ్యి, ఆ తర్వాత ఏమైతే అది అవుతుంది అని నలుగురు చేరి సుబ్బయ్యకు సలహా ఇచ్చారు. సుబ్బయ్య ఆ సలహాను అనుసరించి న్యాయాధికారి వద్దకు వెళ్ళి తన కొత్త చెప్పులను ఫలానా కోటయ్య అనే దుకాణదారుడు కాజేసినట్టు ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి కోటయ్యకు చెప్పులతో సహా పిలిపించాడు. చెప్పులు ఇద్దరి కాళ్లకు సమంగా సరిపోయాయి. ఇద్దరికి సాక్షులు లేరు. వెధవ చెప్పులు కొనటానికి కూడా సాక్షులను పక్కన ఉంచుకోవాలంటే నాలాంటి వ్యాపారస్తుడు బతకగలడా అని కోటయ్య ఎద్దేవా చేశాడు. ఇద్దరిలోనూ ఒకరు దొంగ అన్నది న్యాయాధికారికి రూఢి అయినది. మీరిద్దరూ మీ అరిగిపోయిన పాత చెప్పులు తెస్తే ఈ చెప్పులు ఎవరు అనేది నేను తీర్పు చెప్తాను అన్నాడు ఆయన. నేను అరిగిపోయిన చెప్పులు ఉంచుకుంటానండి, వాటిని అప్పుడే ఇలాంటి పేదవాడికి దానం చేసేస్తాను అంటూ కోటయ్య సుబ్బయ్యను చూపాడు. సుబ్బయ్య మట్టుకు, నా పాత చెప్పులు రేపు తెచ్చి తమకు చూపిస్తాను, నాకు తమరు న్యాయం చేయాలి పేదవాణ్ణి అన్నాడు దీనంగా. అలాగే చేయి, నీ పాత చెప్పులు చాలు నిజం తెలుసుకోవడానికి అన్నాడు న్యాయాధికారి. దొంగతనం చేసినది కోటయ్యనన్న అనుమానం న్యాయాధికారికి అప్పుడే కలిగింది. కోటయ్య పాత చెప్పులు ఏమంత పాతవి కావు, వాటిని ఇంకా చాలా కాలం వాడవచ్చు. వాటిని న్యాయాధికారి చూస్తే ఈ చెప్పులు ఇంకా గట్టిగా ఉండగానే కొత్తవి కొన్నావేమని అడుగుతాడు. అందుచేత కోటయ్య తన పాత చెప్పులను ఎవరికో ఇచ్చినట్లు బుకాయించాడు. తన దాతృత్వాన్ని, సుబ్బయ్య పేదతనాన్ని న్యాయాధికారికి ఎత్తి చూపటానికి కూడా అతను ప్రయత్నించాడు. కోటయ్య సుబ్బయ్య వెళ్ళిపోగానే న్యాయాధికారి కొత్త వాళ్ళని పిలిపించి, ఫలానా కోటయ్య అనే వ్యాపారస్తుడి వెంట రహస్యంగా ఒక మనిషిని ఉంచండి, అతడు ఈ రాత్రికి ఫలానా గ్రామం వెళ్ళి అక్కడ ఒక చిన్న దొంగతనం చేసే అవకాశం ఉన్నది అని చెప్పాడు. న్యాయాధికారి ఊహించినట్టుగానే కోటయ్య సుబ్బయ్య పాత చెప్పులను తస్కరించడానికి నిశ్చయించాడు. కోతి పుండు బ్రహ్మరాక్షసి అయినట్టయినది. సుబ్బయ్య ఆ చెప్పులు తనవన్నప్పుడే వాటిని వాడి మొహాన పారేస్తే పోయేది. బజారులో 10 మంది దొంగ అని పోతారని భయపడి తాను సుబ్బయ్యను బుకాయించాడు.
రేపు న్యాయస్థానంలో దొంగ అనిపించుకుంటే ఇక ఆ బస్తీలో తనకు మంచినీరు కూడా పుట్టదు. అందుచేత కోటయ్య ఎంత అవస్థపడైనా సరే సుబ్బయ్య పాత చెప్పులు సంగ్రహించదలిచాడు. కోటయ్య సుబ్బయ్య వెనకనే బయలుదేరి చీకటి పడినాక వాళ్ళ గ్రామం చేరుకున్నాడు. సుబ్బయ్య ఇంటి ప్రక్కనే నక్కి లోపల జరిగే సంభాషణ విన్నాడు. సుబ్బయ్య తన భార్యకు జరిగిందంతా చెప్పి, నా పాత చెప్పులను ఎక్కడ ఉంచావు? వాటిని రేపు న్యాయాధికారికి చూపిస్తే గాని నా కొత్త చెప్పులు నాకు రావు అన్నాడు. ఇంటి వెనక చూరు కింద దాచాను అన్నది సుబ్బయ్య భార్య. ఈ రహస్యం తెలియగానే కోటయ్య ఆ పాత చెప్పుల కోసం వెతికి వాటిని తీసుకుని బస్తీకి పోతూ దారిలో కనిపించిన ఒక పెద్ద పొదలోకి వాటిని విసిరిపుచ్చు గిరాటు వేశాడు. అతని పని చేసిన మరుక్షణం నలుగురు దొంగలు అతన్ని పట్టుకుని అతని వేళ్ల ఉంగరాలు లాక్కుని పారిపోయారు. మరునాడు న్యాయస్థానానికి కోటయ్యలాగే సుబ్బయ్య కూడా ఒట్టి చేతులతో హాజరయ్యాడు. నీ పాత చెప్పులు తెచ్చావా అని న్యాయాధికారి అడిగితే అతను, అవి నిన్న సాయంకాలం కూడా ఇంటి చూరి కింద ఉన్నాయి. తెల్లవారి ఎంత వెతికినా దొరకలేదు అన్నాడు. న్యాయాధికారి ఒక భటుడికి సంజ్ఞ చేయగా వాడొక పాత చెప్పుల జతను తెచ్చాడు. సుబ్బయ్య వాటిని గుర్తించి, అవే నా చెప్పులు అన్నాడు ఆశ్చర్యంతో. వాటిని చూసి తెల్ల మొహాలు వేసిన కోటయ్యతో న్యాయాధికారి, ఈ చెప్పులను ఒక పొదలో పారేసిన మనిషిని దొంగలు నిన్న రాత్రి దోచారు. మీ వస్తువులు ఏమీ పోలేదు కదా అని అడిగాడు. కోటయ్య మాటలు తడబడుతూ ఉండగా లేదే అన్నాడు. న్యాయాధిపతి తన పొట్లలో నుంచి ఉంగరాలు తీసి, ఇవి మీ ఉంగరాల్లాగే ఉన్నాయి. వీటినే దొంగలు పాత చెప్పుల దొంగ నుంచి లాక్కున్నారు అన్నాడు. కోటయ్య దొంగతనం బయటపడిపోయింది. అతను కొత్త చెప్పులు దొంగిలించినందుకు ఒక జరిమానా, పాత చెప్పులు దొంగిలించినందుకు అంతకు రెట్టింపు జరిమానా చెల్లించుకుని చెప్పులు దొంగ అని శాశ్వతమైన కీర్తి తెచ్చుకున్నాడు. సుబ్బయ్య ఎలాగైతేనేం తన కొత్త చెప్పులను తిరిగి సంపాదించుకున్నాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.